పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మహజ్జాతకులకు ఉండేటటువంటి గ్రహస్థితి. కారణం ఏంటంటే రాజయోగం ఉట్టిపడేలా ఉండే గ్రహస్థితి ప్రస్తుతం తులారాశి వారికి కనిపిస్తున్నది. కారణం ఏమిటంటే రాశికి 9వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. రాశికి 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, అటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి కీలకమైన సమాచారం అందుతుంది. 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత జ్ఞానం పెరుగుతుంది. అంటే ఇంకా నేర్చుకోవాలి అనే తాపత్రయం పెరుగుతుంది. మాట్లాడేటటువంటి మాట బహు ఆకర్షణీయంగా మారుతుంది. కమ్యూనికేట్ చేసేటటువంటి విధానంలో చాలా సాఫ్ట్ కార్నర్ ఉపయోగిస్తారు. అంటే ఎదుటివారిని బాధించకుండా, అంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే మీ మాట నెగ్గేటటువంటి విధంగా చేసుకోగలుగుతారు. విదేశీ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అలానే టీచింగ్ ప్రొఫెషన్లో కానీ బిజినెస్లో కానీ ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా యువత ఉద్యోగార్థులు, అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి, వ్యాపారులు కొత్త దిశను కనుక్కుంటారు అని చెప్పాలి. అలానే తులారాశి వారికి 11వ స్థానంలో కేతువు, 5వ స్థానంలో రాహు యొక్క ప్రభావం జరుగుతున్నది. ఇక్కడ ఈ 11వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత వీరికి ఏ విధంగా ఉంటుందంటే పాత బంధాలు, పాత కర్మ, పూర్వజన్మ ఫలితాలు ఇవన్నీ కూడా మరింతగా బలపడుతుంటాయి అని చెప్పాలి. కొంతమందికి ఆధ్యాత్మిక పరమైనటువంటి పురోగతి కూడా లభిస్తూ ఉంటుంది. కొంతమందికి మానసికమైనటువంటి గందరగోళం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే రాహు యొక్క సంచారాన్ని కనుక పరిశీలిస్తే సాంకేతిక రంగంలో కానీ, సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్ ప్రాచుర్యంలో ఆకస్మికమైనటువంటి అవకాశాలను కూడా తీసుకొస్తుంది అని చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి చాలా బాగా మెరుగుపడతాయి అని చెప్పాలి. ఊహించని విధంగా ప్రమోషన్స్ రావటం కానీ, కొత్త పరిచయాలు కానీ, అద్భుతమైన అవకాశాలతో ముందుకు వస్తూ ఉంటారు. ఇక తులారాశికి 2వ స్థానంలో ధనస్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నది. బుధుడు వృశ్చిక రాశిలో సంచరించేటప్పుడు మాట్లాడేటటువంటి మాట మహాసున్నితంగా మారుతుంది. ఆలోచించి మరీ అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. గుప్త శక్తులు, వ్యూహాలు, ప్లానింగు, రహస్య విషయాలు, ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు డీప్ ఎనాలిసిస్తో కూడినటువంటి డెసిషన్స్ తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సమయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అత్యంత మెరుపు వేగంతో, రాకెట్ కన్నా స్పీడ్ తోటి, జెట్ స్పీడ్తో దూసుకు వెళ్ళేటటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అన్నిటికంటే ప్రధానంగా మీ రాశికి 3వ స్థానంలో రవి, కుజ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. మీ రాశ్యాధిపతి కూడా 3వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఈ ఒకే రాశిలో ఇలా ఉండటం అనేది, 3 గ్రహాలు ఉండటం చాలా అరుదుగా జరిగే శక్తి సంయోగం అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే త్రిగ్రహ శక్తి సంయోగం. ఇది ప్రయాణాలు, చదువు, విదేశీ కనెక్షన్స్, పెద్ద నిర్ణయాలు, ఉద్యోగ మార్పులు, ప్రేమ సంబంధాలు, శారీరక శక్తి, ధైర్యము అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సంయోగం కారణంగా వేగవంతమైనటువంటి మార్పులు తప్పకుండా జరుగుతాయి. అందుకే చెప్పుకున్నాం జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తారు అని. ఇక మీ రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కూడా దాదాపుగా అనుకూలంగానే ఉంది. పెద్ద తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అయితే లేవు, కానీ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ తులారాశి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ 10 రోజులలో కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి.
రాస్యాధిపతి అయిన శుక్రుడు రాశికి తృతీయ స్థానంలో ధనుర్రాశిలో సంచరిస్తున్న కారణం చేత నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ఉంటారు. మాటల్లో మెరుగు, చేసే పనిలో స్పష్టత పెరుగుతూ ఉంటుంది, సంబంధాల్లో చురుకుదనం కనిపిస్తూ ఉంటుంది. ఇక డే వైజ్గా పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 10:04 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధైర్యము, శక్తి, కమ్యూనికేషను, ప్రయాణాలకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. సాహసం పెరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని ఇస్తాయి. సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ రిలేషన్స్తో ఉన్నటువంటి వారు కానీ బ్రహ్మాండమైన ఉపయోగపడుతుందని చెప్పాలి. అలానే అన్నదమ్ముళ్ళు, అక్కజెల్లెళ్ళ మధ్య సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అద్భుతమైనటువంటి దశగా చెప్పాలి. ఇక 22వ తేదీ ఉదయం 10:04 నుంచి 24వ తేదీ రాత్రి 7:43 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబ, గృహ సంబంధమైనటువంటి విషయాలు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పాలి. ఇంటి విషయాలు అంటే ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కరించే దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. ఆస్తులకు, భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా పరిష్కరించబడుతూ ఉంటాయి. ఏదైనా స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా ఇది చాలా సరైన సమయంగా మీకు మారుతుంది అని చెప్పాలి. మానసికంగా కొంత ఒత్తిడి యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది. తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం చాలా మంచిది. అయినా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవటం చాలా మంచిది. ఇక 24వ తేదీ రాత్రి 7:43 నుంచి 27వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యుత్తమమైనటువంటి సమయం అని చెప్పాలి. ప్రేమలో స్పష్టత పెరుగుతుంది. సంతానపరమైన శుభవార్తలు వింటూ ఉంటారు. కళ, సంగీతము, సృజనాత్మకత పెరుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేటటువంటి వారు, పరీక్షలకు అటెండ్ అయ్యేటటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఇది మీకు తులారాశి వారికి సూపర్ లక్కీ పీరియడ్ అని చెప్పాలి. ఇంతకు మించినటువంటి సూపర్ లక్కీ పీరియడ్ ఇది. అద్భుతమైనటువంటి పీరియడ్ అని చెప్పాలి. ఇక 27వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయంలో కాస్త పరిభారం పెరుగుతుంది. ఉద్యోగంలో పోటీతత్వం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా అప్పులు కనుక ఉన్నట్లయితే వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే వారి నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల యాక్టివిటీస్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరే గెలుస్తారు. శత్రువులపై కూడా పైచేయి సాధించేటటువంటి విధంగా తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఉంది. ఇక 29వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ ఉదయం 9:20 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో సంబంధాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వివాహ భాగస్వామ్య సంబంధాలలో చురుకుదనం ఏర్పడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం వస్తూ ఉంటుంది. వ్యాపార భాగస్వాములకు లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ప్రేమపరంగా ముందడుగులు పడుతూ ఉంటాయి. కొంత కోపం పెరగవచ్చు, కాబట్టి శాంతిని పెంచుకోవాలి. ఇక 31వ తేదీ ఉదయం 9:20 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అంటే అన్ని అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ప్రతికూలతలే కనిపించే అవకాశాలు ఉంటాయి. అదృష్టం కలిసి వస్తున్నట్టుగా అనిపిస్తున్నా చేతికి అందనటువంటి ద్రాక్ష పండులాగా మారిపోతూ ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. తులారాశిలో జన్మించినటువంటి వారు చక్కగా ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రపారాయణం చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారం రోజున పాలు, పంచదార గోవులకు ఆహారంగా ఇవ్వటం మంచిది, వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక గులాబీ రంగు వస్త్రాలు ధరించడం అనేటటువంటిది రాశి వారికి చాలా శుభప్రదంగా మారుతుంది. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.